కమలనాథులు అధికారం కోసం తహతహలాడుతున్నారా? ఆ దిశగా నేతల్లో అంతర్మదనం మొదలైందా? ఇలాగే ఉంటే లక్ష్యం చేరుకోలేమని అర్థమైందా? అందుకే పద్ధతి మార్చాలని భావిస్తున్నారా? కాలానుగుణంగా మార్పు వచ్చినట్లే పార్టీలో మార్పు రావాలని కోరుకుంటున్నారా? అందలం ఎక్కాలంటే గేర్ మార్చాల్సిందేనని చెబుతున్న నాయకులెవరు? ఆ గలం వెనుక ఉన్న గొంతుక ఎవరిది? ఇది నాయకుల అంతర్గత రచ్చేనా లేక బహిర్గతమవుతున్న విభేదాలా? ఇంతకు బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయే అని రాష్ట్ర నాయకులు ఊదరగొడుతున్నారు. సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా చెప్పే మాట ఒక్కటే, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చామని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని తేల్చి చెప్తున్నారు. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కార్యాచరణ మాత్రం గడప దాటి బయటికి పోవటం లేదు. దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడుతున్న రాష్ట్రంలో మాత్రం నామమాత్రమే ప్రభావం చూపుతోంది. ఎన్నికల ముందు హంగామా చేసే నేతలు ఎన్నికల అనంతరం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీ నేతలు అసహనంతో ఉన్నారు. అధికారంలోకి ఎప్పుడు వస్తామో తెలియక తికమక పడుతున్నారు. మొన్నటి వరకు పార్టీలో అంతర్గత విభేదాలు మాత్రమే ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు అవి బహిర్గతమవుతున్నాయి. వేదికలపైనే నేతలు బాహాటంగా పార్టీ నాయకత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ధర్నా చౌక్ వేదిక నుంచి అసంతృప్తి జ్వాలలు వెదజల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై వంచన పేరుతో మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేతలంతా వచ్చారు. కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కాంగ్రెస్ పాలన తీరును ఎండగడుతున్నారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం అందరూ మాట్లాడిందే నేను కూడా చెప్తే ఏముంటుంది వింత అని అనుకున్నారో ఏమో, ఏకంగా ఇదే మీటింగ్ ఇలా అయితే అధికారంలోకి ఎలా వస్తామంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. హిందుత్వ అజెండాగా ఫైర్ బ్రాండ్గా పేరొందిన ఆ ఎమ్మెల్యే మైకు ముందుకు వచ్చి, ఎన్ని రోజులిలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పార్టీ కార్యకర్తలు అధికారంలోకి రావాలని అభిలషిస్తున్నారు, ఇక చాలు ఇప్పుడున్న ఫార్మాట్ని వెంటనే మార్చాలి అంటూ గళమెత్తారు. కాలగమనంలో మార్పులు వస్తున్నాయి. రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ ఒకే పద్ధతిలో పార్టీని నడిపిస్తే ఎలా అధికారంలోకి వస్తాం అంటూ అధ్యక్షుడినే ప్రశ్నించారు ఆ ఎమ్మెల్యే. ప్రజాభీష్టం ప్రకారం పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటూ నిలదీశారు. పార్టీ పరిస్థితిని ఆయన క్రికెట్ మ్యాచ్తో పోల్చారు. ఎప్పుడో ఉన్న టెస్టు మ్యాచ్లు కాదు ఆడాల్సిందే. క్రీడాభిమానులు ఇప్పుడు 2020 మ్యాచ్లను ఆస్వాదిస్తున్నారని చెప్పుకొచ్చారాయన. తెలంగాణ ప్రజల మనసు దోచుకుని అధికారంలోకి రావాలంటే మనము అదే పంథాలో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలనే సూచన చేశారు. ఆ నేత ఇచ్చిన సలహా బాగానే ఉంది కానీ ఇక్కడే ఉంది అసలు మతలబు. ఆయన చెప్పడం బాగానే ఉంది, నేతలు వినడము బాగానే ఉంది, కార్యకర్తల చప్పట్లు అదరహో. కానీ ఆయన ఎంచుకున్న వేదికపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాటలు ఆయన సొంత అభిప్రాయమా లేక ప్రొడక్షన్ కంపెనీ నుంచి వచ్చిన ఆదేశాలా, మరెవరైనా సలహాలు ఇచ్చారా అన్నదే పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. పార్టీలోకి ఆ నాయకుని రాకను కొందరు అడ్డుకున్నా లెక్క చేయకుండా పార్టీలోకి తీసుకొచ్చిన ఆ నేత మాట కాదని ఆయన అలా చెప్పే సాహసం చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన రాజకీయ గురువును ఫాలో అవుతున్నారా లేక తన సొంత ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యల అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ బీజేపీ నేతలంతా ఒకే వేదికపై ఉన్న సమయంలో ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో మాత్రం దుమారం రేపుతున్నాయట. ఆయన చెప్పిన మాటలు కొందరు పెద్దలకు చురకలంటించారా లేక పార్టీలో జరుగుతున్న తీరును ఎత్తి చూపారా? ఆయన ఎందుకు ఆ వేదికపై మాట్లాడారు? అదే విషయం పార్టీ అంతర్గత సమావేశాల్లో ఎందుకు చెప్పలేదు? మంచి మాటల చమత్కారం కలిగిన వకీల్ సాబ్ సమావేశాలు నిర్వహించడం లేదా లేక నేతలను సమన్వయం చేయటంలో విఫలమవుతున్నారా? అందరితో చర్చిస్తే ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయో రాష్ట్ర రథసారథి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.